హలో ఎవరీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇవాళ ఎపిసోడ్ 51 గురించి మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నిన్న సండే ఎపిసోడ్ నేను చూడలేదు. సో అందుకే నేను ఎపిసోడ్ రివ్యూ కూడా చేయలేదు అండ్ నేను రోస్ట్ కూడా చేయలేకపోయాను. బికాస్ నేను ఎపిసోడ్ చూడలేదు కాబట్టి లిటరల్గా డే అంతా బయట ఉన్నాను, మధ్యాహ్నం కూడా బయటే ఉన్నాను, సినిమాకి వెళ్ళాను, బయటంతా తిరిగాను కాబట్టి ఆ ఎగ్జాషన్ అయిపోయి పడుకుండిపోయా. సో అందుకు నేను ఎపిసోడ్ చూడలేకపోయాను అండ్ వీడియో కూడా చేయలేకపోయాను. అండ్ దానివల్ల 2 వీడియోలు మిస్ అయ్యాయి. ఫస్ట్ ఏంటంటే నార్మల్ ఎపిసోడ్ రివ్యూ అండ్ ఏదో రోస్ట్ రివ్యూ మిస్ అయింది. సో సారీ ఫర్ దట్. అండ్ ఇవాళ ఎపిసోడ్ గురించి మనం యాజ్ యూజువల్గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. చాలామంది లైక్ చేస్తున్నారు. మెయిన్లీ నా షార్ట్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇంకా 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 లైక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 99% ఆఫ్ ద వ్యూవర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఎపిసోడ్స్ ఇంకా తక్కువే ఉన్నాయి, సో నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను తర్వాత కూడా. సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇట్ హెల్ప్స్ మీ క్రియేట్ మోర్ అండ్ మోర్ కంటెంట్ అండ్ కీప్ యూ ఎంగేజ్డ్. సో ఇవాళ ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. సో సండే ఏమైంది, రమ్య ఈజ్ ఎలిమినేటెడ్. రమ్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సంజనాకి ఏంటి అంటే ఇన్విజిబుల్ అని ఒక, అది వరం కాదు శాపం అనేది చెప్పాలి, ఆవిడకి ఇచ్చారు. సో షీ ఈజ్ వేరింగ్ అ కోట్. ఆ కోట్ వేసుకోవడం వల్ల షీ ఈజ్ నాట్ విజిబుల్ టు ఎనీవన్. ఆవిడతో ఎవరు ఇంటరాక్ట్ అవ్వడానికి లేదు, ఆవిడతో ఏమీ చేయడానికి లేదు అన్నట్టుగా పెట్టారు. ఇది ఇంతకుముందు సీజన్స్లో చూసాం. లైక్ సీజన్ 2లో ఎవరు అమిత్ని ఏంటంటే అదృశ్యం అని పెట్టారు లిటరల్గాను. సో ఇంకా చాలా సీజన్స్లో చూసాం. నాకు ఎందుకో ఇప్పుడు ఏది చూసినా సీజన్ 2తోనే కంపారిజన్ ఉంది, ఎందుకంటే అది చాలాసార్లు చూసా కాబట్టి. సో అది అయిపోయింది అనమాట. సో ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్ ఏంటంటే మన వాళ్ళు జై బాలయ్య సాంగ్కి డ్యాన్స్ చేశారు లిటరల్గాను. యాజ్ యూజువల్ అందరూ వేయలేదు, కొంతమంది వేసారు. ఎందుకంటే సగం మంది మబ్బుగా నిద్రపోతారు లిటరల్, కొంతమంది ఇద్దరు మత్తులో ఉంటారు. డ్యాన్స్ రాము ఒక్కడే మాత్రం సూపర్గా డ్యాన్స్ చేస్తున్నాడు లిటరల్గా. అండ్ బాగా వేసాడు సాంగ్కి డ్యాన్స్. అది ఆ జై బాలయ్య ఆ షర్ట్ లిప్పుకునే స్టెప్ ఉంటుంది కదా, అది వేసారు లిటరల్గాను. డెమోన్ పవన్ కూడా వేసాడు, బాగుంది. క్యాప్టెన్సీ బోర్డు వచ్చింది. క్యాప్టెన్సీ బోర్డు రాగానే ఎమాన్యుల్ ఏంటంటే బోర్డు 7th వీక్ క్యాప్టెన్ బోర్డు పెట్టుకున్నాడు, అందరు చప్పట్లు కొట్టారు. తర్వాత వెంటనే 12:15 మీరు వెనక ఇది ఫోటో చూస్తున్నట్టు 12:15కి అందరు లిటర్గా కూర్చుండిపోయారు. అదే ఈసారి ఏంటంటే ఇది కూడా ప్రీవియస్ సీజన్లో చూసాం. లైక్ సీజన్ 4లో అభిజిత్ అప్పుడు నామినేట్ చేసినప్పుడు పొట్టలో పొడవడం కత్తిచ్చుకుని, సో ఆ టాస్క్ అనమాట. లైక్ ఒక ఇది ఉంటుంది, ఒక కార్డ్బోర్డ్ లాంటిది, దానిలో ఒక డ్యాగర్ అంటే ఇలా ఒక గుణపం డ్యాగర్ అంటే బల్లెం ఇచ్చి పొడవాలన్నమాట లిటర్గా. నేను నామినేట్ చేస్తాను. సో ఆ టాస్క్ పెట్టారు. అది ఇంకా ట్విస్ట్ ఏంటంటే వాళ్ళని నామినేట్ చేసేది వచ్చేసి ఎక్స్ కంటెస్టెంట్స్ హూ హ్యావ్ బీన్ ఎలిమినేటెడ్. సో వాళ్ళు వచ్చి నామినేట్ చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళ ప్రియా వచ్చింది. ప్రియా రాగానే ఇంక అందరూ ఫుల్ వెళ్ళారు, హగ్గులు ఇచ్చుకున్నారు యాజ్ యూజువల్ గాను. ప్రియాతో పెద్ద కాంట్రవర్సీస్ లేవండి. మెయిన్గా మన కళ్యాణ్ అయితే వెళ్ళి ఇలాగా ప్రియా వచ్చావా ఏందిరా, అది మనోడు ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకురా ఏడుస్తున్నావు, ఏమైందిరా, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు, ఇది అది అది అంటే ఏం మాట్లాడే కదా మనోడు హగ్గించుకుని ఇలా ఉండిపోయాడు లిటరల్గా అని చెప్పేసి. బట్ అయిపోయిన తర్వాత ప్రియా నామినేషన్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చి సంజన నామినేట్ చేసింది. సంజన నామినేట్ చేస్తూ ఏం చెప్పింది, సంజన మిస్టేక్స్ అన్ని బయట పెట్టేసింది బేసిక్గా, విచ్ ఐ ఫెల్ట్ ఫేర్. ఎందుకంటే సంజన లాస్ట్ టైం ఏంటంటే దివ్యాని ఏంటంటే బాడీ షేమింగ్ చేసింది, రోడ్ రోలర్ ఇది అది అని చెప్పేసి. సో దాని గురించి చెప్పింది. అండ్ క్యారెక్టర్ అసాసినేషన్స్ చేసింది, కళ్యాణ్ గురించి ప్రొఫెషన్ గురించి మాట్లాడింది, క్లాస్ అని అంది. సో ఇవన్నీ చెప్పింది దివ్య. బేసికలీ మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఈ బిహేవియర్ మీరు బిలో ద బెల్ట్ కొడుతున్నారు, కొన్ని అనరాని మాటలన్నీ అంటున్నారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ అది కాకుండా మీలో ఇండివిజువాలిటీ లేదు, మీరు ఎప్పుడు డిపెండెన్సీయే ఎవరు ఎమాన్యుల్ మీద. మీరు సోలోగా ఆడింది లేదు, పీకింది లేదు, ఎమాన్యుల్తో కలిసి ఉండడం తప్ప మీరు చేసిందంటూ ఏమీ లేదు. సో మీరు అర్హులే కాదు అసలు ఈ హౌస్లో ఉండడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరేమంటారంటే ఇన్సెక్యూర్ అంటారు కదా, ఎవరిని మాధురిని అన్నారు కదా, మీరు ఇన్సెక్యూర్గా ఉంటుంది, దట్ తను ఏంటంటే తన టీంలో ఆడలేదని చెప్పింది లాస్ట్ వీక్ అని చెప్పి. యాక్చువల్గా మీరు ఇన్సెక్యూర్, ఎందుకంటే తనూజ అండ్ మాధురి గారు బాగా క్లోజ్ అయిపోయారు కాబట్టి మీరు బాగా ఇన్సెక్యూర్ అయిపోయారు, ఇది అది అండి. సంజన దీనికి ఏమి ఇచ్చింది రిటర్డ్ కాదు, నేను తప్పు చేశాను, ఓకే తప్పే, నా తప్పు ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే
ఎమాన్యుల్ విషయంలో ఎమాన్యుల్లో నా సన్ కనిపిస్తాడు, నా కొడుకు కనిపిస్తాడు. సో నేను అతనితో క్లోజ్గా ఉంటాను. అండ్ నాకు అతనంటే ఇష్టం. అండ్ నేను ఇండివిజువల్గానే ఆడతాను, ఎప్పుడు గ్రూప్గా ఆడను. అండ్ నేను బిహేవియర్ మార్చుకుంటాను. అండ్ ఇంక నుంచి నేను చేంజ్ అవుతాను, ఇది అది అని చెప్పింది. తర్వాత ఏంటి అయిపోయింది, ఆ నామినేషన్ స్మూత్గానే అయిపోయింది. పెద్ద గొడవలు, కొట్లాట్లు లాంటివి, కొట్టేసుకోవడాలు, రక్కేసుకోవడాలు అవన్నీ ముందు ముందు జరిగి మనం మాట్లాడిపోతున్నాం. సో సెకండ్ ఏంటంటే ఇంకొకళ్ళు నామినేట్ చేసే హక్కు ఇంకొకళ్ళకి బల్యం ఇచ్చి వాళ్ళని ఇంకోళ్ళు నామినేట్ చేయండి. సో తను ఏంటంటే కళ్యాణ్కి ఇచ్చింది. కళ్యాణ్ ఏంటంటే రాముకి ఇచ్చాడు. రాముకి ఇచ్చి ఏం చెప్పాడు, రాము లాస్ట్ వీక్ నువ్వు చెత్తలా పర్ఫామ్ చేసావు, నువ్వు ఏంటంటే సపోర్ట్ వెళ్ళి గౌరవ్కిను ఇంకా నిఖిల్కి చేసావు, నువ్వు మాతో నమ్మకం లేదు, నువ్వు పరమ చెత్తలా ఆడావు, ఇది అది అని చెప్పాడు అనమాట. రాము దానికి ఏం కౌంటర్ ఇచ్చాడు, అవును నాకు దగ్గర హోప్ లేదు, నేను గేమ్ ఎలాగో ఓడిపోతాను, నా దగ్గర క్యాష్ ఏమో తక్కువ ఉంది, నేను ఎలాగో ఓడిపోతానని తెలుసు. సో ఉన్నదంతా వెళ్ళి నేను నిఖిల్కి గౌరవ్కి ఇచ్చాను, వాళ్ళ క్యాప్టెన్సీ చూద్దాం అనుకున్నాను. సో ఇది అది అని చెప్పాడు. విచ్ ఏమో మరి అంత స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోలేదు, బేసిక్గా చెప్పాడు. అండ్ సెకండ్ రాము వచ్చేసి నామినేటెడ్ అనమాట. తర్వాత ఏంటంటే ప్రియా వెళ్ళిపోయింది. అంటే ప్రియా వెళ్ళిపోతున్నప్పుడు బాగా సుమన్ శెట్టి బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. మనోడు కొంచెం కంటతడి పెట్టుకుని ఇలా ఎమోషనల్ అయిపోతుంటే అప్పుడు ప్రియా చెప్పేస్తోంది ఇట్లాగా, మీ ఇంట్లో బాగున్నారు, మీ అమ్మగారు బాగున్నారు, మీ నాన్నగారు బాగున్నారు, మీ వైఫ్ గారు బాగున్నారు, ఇవే చెప్తోంది. ఇంకా బిగ్ బాస్ ఏమో చాలే ఉన్నది చాలమో ఇంక దొబ్బే అని అన్నాడు లిటరల్గా. సెకండ్ వచ్చేసి మర్యాద మనీష్ వచ్చినప్పుడు ఎట్లున్నారు, ఓ మంచి కార్పొరేట్ ఎంప్లాయీ లాగా టక్ చేసుకుని వచ్చాడు అనమాట. వచ్చిన తర్వాత డాగర్ ఏంటంటే ఫస్ట్ వెళ్ళి కళ్యాణ్కి గుచ్చాడు. కళ్యాణ్కి గుచ్చుతూ ఏం చెప్పాడు, నువ్వు జనరల్గా నాగార్జున సార్ ట్రోఫీ ఇస్తారు, కానీ ఈసారి ఏంటంటే ఎమాన్యుల్ ఇచ్చాడు నీకు టు నామినేట్ సమ్వన్, కానీ నువ్వు అది మొత్తం పొడుగోబెట్టేసావు. ఫస్ట్ ఏంటంటే నువ్వు బ్యాక్ స్టాబ్ చేసావు. ఓకే, బ్యాక్ స్టాబ్ చేసేసి తనూజాని నామినేట్ చేయలేదు. రెండో విషయం ఏంటి, ఎమాన్యుల్ ట్రస్ట్ బ్రేక్ చేసావు నువ్వు లిటరల్గా. ఓకే, అది కాకుండా నువ్వు సంజనాని నామినేట్ చేసావు. ఓకే, సంజనాని నామినేట్ చేసావు. సంజన నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది అండ్ నీ ప్రొఫెషన్ గురించి మాట్లాడింది. అది కాకుండా మాధురి గారు నీ గురించి మాట్లాడారు, ఇంకా రమ్య నీ గురించి మాట్లాడారు. వీళ్ళందరినీ పెట్టుకుని వదిలేసి నువ్వు లిటరల్గా సంజన గారు నామినేట్ చేసావు. పోనీ చేస్తే సరిగ్గా చేసావా, సిల్లీ డకోటా రీజన్స్ చెప్పావు. ఓకే, అలా ఉండకు, ఇలా ఫిల్టర్లు పెట్టుకుని ఆడకు, ఇలా అంటే ఇండైరెక్ట్గా నువ్వు సేఫ్ గేమ్ ఆడకు, ఫిల్టర్లు ఇలా భయంగా ఇలా బెరిగ్గా సేఫ్ గేమ్ ఆడకు, కరెక్ట్గా ఆడు, అలాంటి వాడే విన్ అవుతాడు, సింగిల్గా ఆడేవాడు విన్ అవుతాడు, అంతేగాని ఇట్లా సొల్లు రీజన్స్ చెప్పుకుంటూ ఆడేవాడు ఎప్పటికీ విన్ అవ్వడు, ఇది అది అని చెప్పాడు. కళ్యాణ్ దాన్ని ఎక్నాలెడ్జ్ చేశాడు, ఒక రకంగా చెప్పాడు, లైక్ నా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఒకటి ఉంటుంది, బట్ నేనైతే భయపడలేదు, బట్ ఆ ఎక్నాలెడ్జ్ ఇది అది అన్నాడు. అక్కడితో అది అయిపోయింది. ఆ బల్యం తీసుకెళ్ళి ఎమాన్యుల్కి ఇచ్చాడు. ఎమాన్యుల్ ఎక్స్పెక్టెడ్ తనూజాన్ చేశాడు. తనూజాన్ చేసినప్పుడు రీజన్స్ ఏం చెప్పాడు, నాకు ఇవి చాలా సిల్లీగా అనిపించాయి లిటరల్గా రీజన్స్. ఫస్ట్ ఏంటంటే ఐషాకి ఏంటంటే ఆ స్టోన్ అర్హత ఉంది కదా, తను షీ వర్త్ ఇట్ అంటే ఫస్ట్ ఏంటంటే తనూజ ఏముందంట, అర్హత కాదు అన్నట్టు ఉద్దేశంతో ఉందంట. తర్వాత ఎమాన్యుల్ ఏమో అర్హత ఉంది అని అంటే తను తిన్న మాట వినేసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి లిటరల్గా ఓకే తను కూడా అర్హత ఉంది అని చెప్పేసిందంట. ఈ విషయం నచ్చలేదంట. అండ్ రెండోది ఏంటి అంటే బొమ్మల గేమ్, అది ఎప్పుడు సెకండో థర్డ్ వీక్ ఎప్పుడో బొమ్మల గేమ్లో తను రాముకి సపోర్ట్ చేసిందంట లిటరల్గా. ఎమాన్యుల్ ఏమంటాడు, నువ్వు రాముకి సపోర్ట్ చేసావు, నాకు సపోర్ట్ చేయలేదు, ఇదే ఇది అదే అని చెప్పాడు. మూడో పాయింట్ ఏంటి, బెడ్ టాస్క్లో ఇంకా వాటర్ పూల్ టాస్క్లో అన్నిటికీ నేను నీకు సపోర్ట్ చేశాను, కానీ నువ్వేమంటావు, నువ్వేంటంటే సిచ్యువేషన్ టైంలో ఒక్కొక్క సిచ్యువేషన్లో ఏంటంటే ఎమాన్యుల్ నాకు సపోర్ట్ చేస్తాడు అంటావు, కానీ నేను నీకు అన్ని చేసినా నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదు అంటావు. సో నువ్వు ఇలా ఫ్లిప్ అయిపోవడం నాకు నచ్చట్లేదు, ఇది అది అని అన్నాడు. తనూజ నేను కౌంటర్ ఏంటి, ఫస్ట్ ఏంటి ఐషాకి అర్హత అనే విషయంలో సరే నేను ఆలోచించుకున్నాను, ఇంకొకరిని కన్సల్ట్ చేశాను, ఆలోచించుకుని నేను మళ్ళీ డెసిషన్ చేశాను, అందులో తప్పే ఉంది అని అంది, విచ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వ్యాలిడ్. సెకండ్, రాముని నువ్వే తలూపావు, లేదా నువ్వే తలూపావు, ఓకే తన్ని సపోర్ట్ చేయి ఇది అన్నాను, అందుకే నేను చేశాను ఇది అని చెప్పి గట్టిగా ఆర్గ్యూ చేసింది. దానికి ఎమాన్యుల్ అన్నాడు, నేను ఎక్కడ చేశాను, నేను చేయలేదు, నీకు నువ్వే సపోర్ట్ చేసి నేను అడిగాను, లేకపోతే అలాంటప్పుడు ముందు నుంచి ఎందుకు చేయలేదు ఇది అన్నాడు. లేదు నువ్వే తలూపావు అందుకే నేను సపోర్ట్ చేశాను ఇది అది అన్నది. సో ఆ బెడ్ టాస్క్, ఆ పూల్ టాస్క్లో ఏంటంటే తనుజ కమెంట్ ఏంటి అంటే,
అవును. మా నాన్న పోసాడు. బర్నీ పోసాడు కాబట్టి నువ్వు పోసావు. ఇది అది అంటే అప్పుడు ఎమాన్యుల్ ఏంటంటే, లేదు నేను ఇక్కడి నుంచి చివరి నుంచి వాటర్ తీసుకొని శ్రీజాకి ఏసాను. నీ కోసం చేశాను ఇది అంటే, లేదు ఫస్ట్ బర్నీ చేశాడు కాబట్టి నువ్వు చూసి చేసావు ఇది అది అని ఇచ్చింది. అక్కడితో అది ఎండ్ అయిపోయింది లిటరల్‌గాను. సో తనూజ ఈజ్ నామినేటెడ్. అండ్ వెళ్తూ వెళ్తూ మర్యాద మనీష్ ఏంటంటే మే ద బెస్ట్ విన్ అని ఇలా చెప్పాడు. అక్కడితో అది అయిపోయింది అనమాట లిటరల్గా. సో మర్యాద మనీష్ వెళ్ళిపోయిన తర్వాత సర్ప్రైజింగ్లీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫ్లోరా వచ్చింది. ఫ్లోరా రాగానే మన రితు ఏమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కట్ చేస్తే ఫ్లోరా వచ్చి ఫస్ట్ నామినేట్ చేసింది రితునే. అండ్ అదైతే నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యా. రితు నామినేట్ చేస్తూ రీజన్స్ ఏం చెప్పింది, నువ్వు బేసికల్గా లవ్ ట్రాక్ అనేది ఒక సెటప్ చేసేసుకున్నావు, అలాంటివి వేసుకుంటే వర్కౌట్ అవుద్ది, ఎందుకంటే ప్రీవియస్ సీజన్స్లో వర్కౌట్ అయింది. సో ఈ టాక్టిక్ యూజ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఆ టాక్టిక్ యూజ్ చేసుకుంటున్నాం, అది చూడటానికి యాక్చువల్గా చాలా ఫేక్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు ఒక రకమైన శాడిస్టిక్గా ప్రవర్తిస్తున్నావు. ఆ శాడిస్టిక్ ప్రవర్తన ఏంటి, కళ్యాణ్ ఏమో తనూజ కోసం సోర్స్ వచ్చి పడిపోతే ఏడుస్తుంటే నువ్వేమో నవ్వుతున్నావు. రెండో విషయం ఏంటి, ఆయేషా ఎగ్జిట్ అయిపోయి పాపం హెల్త్ విషయంలో ఎగ్జిట్ అయిపోతున్నప్పుడు నువ్వు నవ్వుతున్నావు. ఈ చూడటానికి చాలా బ్యాడ్గా వర్స్ట్గా ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఒక ఫేక్ లవ్ స్టోరీ పెట్టుకున్నావు, ఓకే, అండ్ అదే ప్యాటర్న్ నువ్వు ఫాలో అయిపోతున్నావు. అదేంటంటే ప్రీవియస్ సీజన్లో వర్కౌట్ అయిందని చెప్పి ఈ సీజన్లో వర్కౌట్ అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే నువ్వు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళావు, కళ్యాణ్ దగ్గర వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ ఏమో డెమోన్ దగ్గరికి వెళ్ళావు, ఇక్కడతో పనిగా నించేస్తున్నావు లిటరల్గా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నువ్వు హెయిర్ కట్ చేయించుకున్నావు, ఓకే, ఏ బాండు లేని సంజన దగ్గర ఎందుకు చేయించుకున్నావు? డెమోన్ దగ్గర చేసుంటే ఒక అర్థం ఉండేది, కానీ ఏ బాండు లేని దగ్గర సంజన దగ్గర ఏం చేసుకున్నావు? అలా చేస్తే ఈ పిల్ల పెద్ద సాక్రిఫైస్ చేసింది అనుకుని నీకు ఓట్లు పడతాయి అని ఒక టాక్టిక్తో నువ్వు చేసావు అని చెప్పి ఇవిడ చెప్పింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నీలో ఒక శాడిస్టిక్ నవ్వు ఇవన్నీ ఉన్నాయి, ఇవి చూడడానికి బాగాలేదు, ఇది అది అని చెప్పింది. రితు కౌంటర్ ఏంటి అంటే, నేను డెమాన్ పవన్కి ఎక్కువ డబ్బులు ఇచ్చాను వచ్చిన దాంట్లో అంటే, డెమాన్ కూడా పక్కన తలూపాడు. సో ఇచ్చాను, మీరు ఇలాగ రాంగ్ అలిగేషన్స్ ఇవన్నీ వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటే ఇంకా ఫ్లోరా అయిపోయిందా అని చెప్పి పొడి చేసింది, అక్కడితో అయిపోయింది. అది కత్తందుకో జానకి అది ఎవరికి ఇచ్చారు లిటరల్గాను, అది వెళ్ళి లిటరల్లీ సుమన్ శెట్టికి ఇచ్చింది. సుమన్ శెట్టి నేను ఎక్స్పెక్ట్ చేసింది సంజన నామినేట్ చేశాడు. ఎందుకు, చాలా రీజన్స్ చెప్పాడు. ఫస్ట్ ఏంటి, ఆ చెత్తబుట్ట టాపిక్, ఆ కవర్ ఇసిరి కొట్టింది కదా లాస్ట్ వీక్, ఆ బిహేవియర్ చాలా వర్స్ట్గా ఉంది. అందులో ఏంటంటే తను ఉన్న చెత్త అంతా కింద పడేసి మళ్ళీ రచ్చ చేసి ఇది చేసింది, ఓకే, ఆ టాపిక్ ఆ విషయం నచ్చలేదని చెప్పాడు. ఆ ఊసే టాస్క్ ఉంది కదా, ఎవరు ఉమ్ము దూరంగా పడుతుంది, అందులో ఏదో అడిగితేనేమో విసుగు అనేదో విసుకుందంట. అది కేర్లెస్గా రెక్లెస్గా రూడ్గా బిహేవ్ చేసిందని అంది. ఇంకోటి ఏంటి, తొక్కలో క్యాప్టెన్ అని అంది, ఆ వర్డ్ అంది. దానివల్ల చాలా ఫీల్ అయ్యాను నేను, చాలా అప్సెట్ అయ్యి, నేను జనరల్గా పట్టించుకోను, కానీ ఊరికే ఇలా అంటుంటే కరెక్ట్ కాదు. మీరు క్యాప్టెన్ అయినప్పుడు మేమేమో తొక్కలో సంజన క్యాప్టెన్ అయింది అన్నామా? సంజన మేడం అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చాం కదా, రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఇట్లా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. మీకేంటంటే అనడం అలవాటు అయిపోయింది, మాకేమో పట్టడం అలవాటు అయిపోయింది, దయచేసి మమ్మల్ని అనొద్దు, ఓకే, మీరు మమ్మల్ని మాటలతో చంపొద్దు, ఓకే, మీకు అలవాటు అయిపోయింది మమ్మల్ని అనడం, మేమేమో పడ్డం మాకు అలవాటు అయిపోయింది, వినడం మాకు అలవాటు అయిపోయింది, మమ్మల్ని అలా అనకండి. మమ్మల్నే కాదు, ఈ హౌస్ మేట్స్లో ఉన్న ఎవరిని ఏమీ అనొద్దు, దయచేసి అనొద్దు. కాకపోతే సంజన ఏం చెప్పింది అంటే, అది ఒక రకంగా సుమన్ శెట్టి బాడీ లాంగ్వేజో ఏంటో కానీ అది అంటుంటే ఫన్నీగానే అనిపిస్తుంది. ఎందుకంటే తను సీరియస్గా ఉన్న ఆ బాడీ లాంగ్వేజ్, ఆ క్యూట్నెస్ చూస్తుంటే ఫన్నీగానే అనిపించింది. సంజన కూడా నవ్వుతూనే తీసుకుని తను ఏం చెప్పిందంటే, నేను రిగ్రెట్ అవుతున్నాను, చాలా రిగ్రెట్ అవుతున్నా మాట అందుకు, నేను మార్చుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే సంచాలక విషయంలో అప్పుడప్పుడు చిరాకు పడతాం, ఒకవేళ నేను తప్పు చేస్తుంటే వీకెండ్లో మాకు చివాట్లు పడేవి, అండ్ ఒక్కోసారి చిరాకు పడుతుంటే నేను మార్చుకుంటాను, ఇది అది అని చెప్పింది. కాకపోతే సుమన్ శెట్టి బాగా గట్టిగా ఫైర్ అయ్యాడు లిటరల్గా ఫర్ ఆల్ దీస్ టాపిక్స్. అండ్ తను చెప్పడం ఏంటంటే, మీరు ఎప్పుడు మాటలు అనేస్తారు ఇష్టం వచ్చినట్టు, మా టార్చర్ అయిపోతుంది, మాటలు భరించలేకపోతున్నాం, విని చిరాకు వస్తుంది, దయచేసి మాట్లాడకండి, ఇది చెప్పాడు. సంజన ఏమో నవ్వుతూనే యాక్సెప్ట్ చేసింది, బట్ పాయింట్ కన్వే అయింది దట్ యూ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్, యూ షుడ్ బిహేవ్ ఇన్ అ ప్రాపర్ మేనర్, పిచ్చి వేషాలు వెయ్యొద్దు అన్నట్టుగానే చెప్పాడు. అన్నట్టుగానే ఆవిడ అర్థం చేసుకుంది, అండ్ ఆవిడ రిసీవ్ చేసుకుందనే నేను అనుకుంటున్నా లిటరల్గాను. అది అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లోరా వైపు చూశాడు సుమన్ శెట్టి, బాగా ఇచ్చానా అని చెప్పి ఇలా హైఫై ఇచ్చుకున్నారు. అండ్ ఫ్లోరా ఏంటంటే వెళ్ళిపోయిందన్న.
తర్వాత హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అంటే నాకు ఇదే లిటరల్గా అది చూడడానికి చాలా క్రింజ్ ఉంది కానీ బట్ నాకు భలే ఎంటర్టైనింగ్ అనిపించింది. సుమన్ శెట్టి ఇట్లా బీన్ బ్యాగ్ మీద పడుకున్నాడు, సంజన ఇంకా కోపంలో ఉంది కదా, వచ్చేసి మొత్తం విరుచుకుపడింది సుమన్ శెట్టి మీద. మీరు ఇన్ఎఫిషియంట్ క్యాప్టెన్, ఇన్కంపీటెంట్ క్యాప్టెన్, ఒక వర్డ్ అంది, మోస్ట్ అసమర్థమైన క్యాప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ హిస్టరీ అంటే మీరు, ఇది అది అదే అని అంది. ఇది అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి దగ్గరికి ఏంటంటే సాయి, వీళ్ళందరూ ఉన్నారు, ఎవరు సాయి, గౌరవ్, ఇంకా నిఖిల్ ఉన్నారు. అసమర్థమైన వర్డ్ అందా, ఆవిడకి అంత తెలుగు వచ్చా అని చెప్పి సాయి అన్నాడు. ఈ గొడవకి ఒక రకంగా స్టార్టింగే సాయి అనమాట. అంటేనేమో ఆవిడకి అంతే, అనవసరమైనవన్నిటి వాటికి తెలుగు వస్తుంది, అవసరమైన వాడికి తెలుగు రాదు, ఇది అదని మాధురి గారు అన్నారు. సంజన వినేసింది. సంజన వినేసి, ఏమండి నేను క్యాజువల్ వర్డ్లోనే అసమర్థమైన అనే వర్డ్ అని యూజ్ చేసేది, మీరు ఏదో తప్పుగా అన్నట్టు ప్రొజెక్ట్ చేయకండి, ఇది అది అని చెప్పి సంజన అంది. సంజన అంటే మాధురి ఏమో, నీకు అసలు బేసిక్గా సెన్సే లేదు, ఓకే, యూ డోంట్ హ్యావ్ సెన్స్ ఆల్సో, ఏం మాట్లాడుతావు నీకు అర్థం కాదు, నేనేమన్నాను, నువ్వేమనుకుంటున్నావు ఇది అని అంటే, అది సెన్స్ లేదని మీరెందుకు అంటారండి అంటే, అవును యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్ ఆల్సో, యూ జస్ట్ షట్ అప్ అని చెప్పి, దండాలండి మీకు అని సంజన అంటే, దండాలు ఎందుకు పెడుతున్నావు, దండాలు ఎందుకు పెడుతున్నావు, చచ్చిపోయిన వాళ్ళు దండాలు పెడతారు, నువ్వు దండాలు ఎందుకు పెడతావు, నువ్వు యూ షట్ అప్, యూ షటప్, ఇది అని సంజన బ్లాంక్ అయిపోయింది లిటరల్ గాని, ఏం మాట్లాడాలి దీంతో, ఏం మాట్లాడినా ఇది ఎట్లా అంటుందో చెప్పి భలే కొట్టుకున్నారబ్బా. అది మాత్రం హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్. ఎమాన్యుల్ వచ్చేసి ఆపండ్రా అంటే ఆగట్లేదు ఇద్దరు. దండాలు అంటే కూడా నేను వేరే మీనింగ్ అనట్లేదండి, మీ నోరుకి మీ మాటలకో దండాలు అంటే, దండాలు ఎందుకు పెడతావు, దండాలు చచ్చిపోయిన పెడతాను, నీ దగ్గర దండాలు పెట్టించుకోవడానికి వచ్చాను నేను, ఇది అది అదంటే, సంజనేమో షీ షుడ్ అపాలజైజ్, నేను అపాలజైజ్ చెప్పను, ఐ డోంట్ వాంట్ టు టేక్ బ్యాక్ మై వర్డ్స్, ఓకే యువర్ టు షటప్. ఇది అది హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ లిటరల్గా. అదైతే నాకైతే బస్ నచ్చింది లిటరల్గా, నా గొడవ మాత్రం హైలైట్ అనిపించింది. మాధురి లిటరల్గా న్యూక్ చేస్తారు లిటరల్గా సంజనాని. అదే ఎట్లా అంటారండి మీరు, ఎట్లా అంటారు, అవును అంటాను, యూ షటప్, యూ డోంట్ హ్యావ్ సెన్స్, యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్, ఇది అది అని చెప్పి ఇచ్చి పడేసింది లిటరల్గా. అది కొంచెం సీరియస్సే, బట్ ద వే ఇట్ హ్యాపెండ్ వాజ్ వెరీ 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 ఫన్నీ అనమాట. సో బేసిక్గా ఇది ఈ సంజన అండ్ మాధురి గారు గొడవ అయిపోయిన తర్వాత, సంజన యాజ్ యూజువల్గా ఒంటరి కూర్చుంది, ఏడుస్తుంది, అండ్ ఎమాన్యుల్ వచ్చి కన్సోల్ చేశాడు. ఫస్ట్ వీక్ ఎట్లా ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు, యూఆర్ లూజింగ్ యువర్ వర్డ్స్ అని చెప్పి మంచి నీట్గా కన్సోల్ చేశాడు. అతను అసమర్థుడు అని నువ్వు అనుకున్నావు, కానీ అది చెప్పే పాయింట్ అట్లా కాదు, నువ్వు వెళ్ళి చెప్పాలి, అన్న క్యాప్టెన్సీ టైంలో పడుకోవడం కరెక్టా, ఇలా చెప్తే సమాధానం వస్తుంది, అంతేగాని నువ్వు డెసిషన్ తీసుకుని నువ్వు ఒక నింద వేసేయకూడదు, అలా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి ఎమాన్యుల్ నీట్గా చెప్పాడు. ఇది ఇక్కడ అవుతుంటే పక్కన ఏంటంటే రితు అండ్ పవన్ గొడవ. పవన్ ఏంటి, నేను హర్ట్ అయ్యాను, నువ్వు ఇంకా డబ్బులు అడగాల్సింది కదా అన్న మాట అన్నావు అని నేను హర్ట్ అయ్యాను అంటాడు. రితు అంటుంది, నేను డబ్బులు ఇచ్చేసిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఎక్కువ అడగలేదు అన్నదానికి ఏంటి నీ గొడవ, ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నావు, ఇది అది అని చెప్పి. అది యాక్చువల్గా సెన్స్లెస్ మ్యాటరే. అండ్ ఎమాన్యుల్ కూడా మధ్యలో వచ్చేసి, మరి ఇది ఆల్రెడీ అయ్యింది, మళ్ళీ ఇది ఆల్రెడీ అయింది, కాంప్రమైజర్, మళ్ళీ గొడవ పెట్టుకుంటారేంటి ఇది అని చెప్పి అన్నాడు. అక్కడితో అది అయిపోయిన తర్వాత శ్రీజ వచ్చింది. శ్రీజ వచ్చింది ఏంటి, పని చేసుకోకుండా, లిటరల్గా వచ్చిన పని చేయకుండా, తన కచ్చి ఏదైతే ఉందో, ఫస్ట్ ఏంటి మాధురి గారి టాపిక్ తీసుకొచ్చింది. ఆమె ఎలిమినేట్ అయిన రోజు వీకెండ్లో మాధురి గారితో గొడవ అయింది. ఏంటి ఆ గొడవ, లిటరల్గా ఆవిడ పేరు ఈమెకి తెలియదు, ఈమె ఏంటంటే కొంచెం రూడ్ అంటే ఈవిడ కొంచెం హై హెడ్ కాబట్టి లిటరల్గా ఏంటి నా పేరు నీకు తెలీదా అన్నట్టు అన్నారు. అప్పుడు ఆ టాపిక్ శ్రీజ ఇంకా కచ్చి లోపల ఉండిపోయింది, కొంచెం చిన్న పిల్ల, ఇమ్మెచ్యూర్ కాబట్టి అది తీయించుకోవడానికి, ఇప్పుడు కూడా మీకు పేరు గుర్తులేదా, మీ పేరేంటండి ఇంతకీ, మాస్ మాధురియా లేకపోతే రాజానా ఏంటి ఇంతకీ మీ పేరు, నువ్వు ఎలా పిలుస్తావు అనుకుంటే అలాగా. ఆవిడ కొంచెం కామ్గానే డిమీనర్ మెయింటైన్ చేశారు. ఈ పిల్ల వచ్చేసి అనవసరంగాను ఆ నేమ్ టాపిక్ తీసుకురావడం. తర్వాత ఏంటంటే తనుజ నిన్ను ఇన్నేసి మాటలు అన్నారు, నువ్వు చనువిస్తున్నావు, 2 చేతులు చప్పట్లు, చేతులు వేయించుకుంటున్నావు, ఈ మాట అన్ని అన్నావు, అలా పెట్టుకుని మాధురి గారితో బాండింగ్ ఎందుకు పెట్టుకుంటున్నావు, ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఇది అది, వీటితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఇది అది అని చెప్పి ఏదో సాగదీస్తుంది.
తాగదీస్తుంటే బిగ్ బాస్ అన్నాడు, అమ్మ ఇంక సోదాపు వచ్చిన పని చేయి అన్నాడు లిటరల్గా. నువ్వు ఇంక చాలు, నువ్వు వచ్చిన పని ఏంటి, నామినేషన్స్ అది చెయ్యి అంటే ఓకే బిగ్ బాస్ అని చెప్పి కళ్యాణ్ నామినేట్ చేసింది. కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేసి, ఒరే నువ్వేమైనా అమ్మాయి పిచ్చోడువా ఏంట్రా, నిన్ను అన్నేసి మాటలు అంటుంటే నువ్వు అసలు ఏమీ నామినేట్ చేయట్లేదు, రమ్య నిన్ను అన్నేసి మాటలంది, మాధురి గారు నేను అన్నేసి మాట్లాడినారు, నువ్వు మాధురి గారిని ఎందుకు నామినేట్ చేయలేదు, రమ్యాని ఎందుకు నామినేట్ చేయలేదు, అండ్ నువ్వు పోయి తుప్పా శ్రీజంతో ఎవరిని సంజన నామినేట్ చేసావు, ఎందుకు అలా చేసావు, నువ్వు ఏంటి ఆట మర్చిపోయావా లేకపోతే సేఫ్ గేమ్ ఆడుతున్నావా, ఇది అది అది అని చెప్పి తిట్టింది లిటరల్గా. కళ్యాణ్ ఏంటంటే ఏం చెప్పాడు, లైక్ నేను ఒక సెయింట్ లాంటి వాడిని అంటే, నేను మీరు చూడటం ఏంటి, టీవీలో వెళ్ళి చూపించారు మీకు లిటరల్గా తను ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది ఇది అది. తర్వాత మీకు తెలియని విషయం ఏంటంటే రమ్య వచ్చింది నా దగ్గరికి వచ్చి సీని అన్న మాటలకు సారీ, ఇలా అనడం ఇంకెప్పుడు తప్పే, నేను ఇంకెప్పుడు అన్నాను, సో నేను ఇంకా ఆ పాయింట్ వదిలేశాను, ఇంకా మళ్ళీ ఎందుకు తీసుకురావడం ఒక పర్సన్ ఇలాగా అనడం. అండ్ మాధురి గారి విషయానికి వస్తే అది నాకు చూపించలేదు, సో నేను దాని గురించి మాట్లాడను ఇది అది అని అన్నాడు. సో శ్రీజ పాయింట్ ఏంటి, అదే నొక్కి చెప్తుంది అనమాట. అరే నువ్వు ఎలా మర్చిపోయావు, జనాలు నీ గురించి బ్యాడ్గా అనుకుంటా, నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాళ్ళు ఎన్ని చేసినా నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు, నువ్వు వదలకూడదు, వాళ్ళ దోలు తీర్చేయాలి అన్నట్టుగా చెప్పింది అనమాట. కళ్యాణ్ ఏమో నేను ఎవరికి భయపడలేదు, ఆ టాపిక్ అక్కడితో అయిపోయింది, ఐ లెట్ ఇట్ గో. అండ్ ఇంకా దాన్ని ఎందుకు ఆమె నాకు సారీ చెప్పింది, గంట సేపు మాట్లాడింది, సారీ చెప్పింది, సో ఐ డింట్ వాంట్ టు డూ దట్ ఇది అది అని చెప్పుకున్నాడు లిటరల్గా. అది అయిపోయిన తర్వాత డాగర్ ఎవరికి ఇచ్చింది, డాగర్ తీసుకెళ్ళి మాధురికి ఇచ్చింది. ఏమి ఇచ్చింది, బాండ్స్ అంటారు కదా, ఇప్పుడు చూద్దాం మీరు ఎవరు నామినేట్ చేస్తారో ఇది అది అంటే తను వెళ్ళి రితుని పొడి చేసింది. రితుని పొడి చేసినప్పుడు అబ్బా అయ్యిందబ్బా గొడవ లిటరల్గా వాడు ఇద్దరు వచ్చిన. సింపుల్గా ఆవిడ పాయింట్ ఏంటి, నువ్వు గేమ్ దొబ్బెడుతున్నావు, ఎవరిది పవన్ గేమ్ దొబ్బెడుతున్నావు, నువ్వు వేరే వాళ్ళతో అటాచ్ అయిపోయి వాళ్ళతో సపోర్ట్గా ఉండడం వల్ల వేరే వాళ్ళ ఆట దొబ్బుతోంది, ఓకే, నీ వల్ల మిగతా వాళ్ళు నష్టపోతున్నారు. నువ్వు పవన్ ఉండే బాండ్ ఏంటంటే అన్హెల్దీ బాండ్, మావేంటంటే హెల్దీ బాండ్. నువ్వేంటంటే గేమ్లో కూడా లిటరల్గా ఇండివిజువల్ గేమ్ ఆడతా అని చెప్పేసి పవన్కి హెల్ప్ చేస్తున్నావు ఇది అది అదే మాట లిటరల్గా. నేను గేమ్లో హెల్ప్ చేయలేదు, వాడు ఎంతో కొంత డబ్బులు అడిగాడు, అది ఇచ్చాను అంతే, నేను ఇంకా ఏమీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు ఇది అది. ఈమె డిఫెండింగ్ లిటరల్గా అరుచుకున్నారు లిటరల్గా, మాది అన్హెల్దీ బాండ్, మీరు మాత్రం బాండ్స్ పెట్టుకోవట్లేదా, మీరు తనుజాతో బాండ్ పెట్టుకున్నారు, ఇవన్నీ వీళ్ళతో ఉంటున్నారు వాళ్ళతో ఉంటున్నారు, మరి నేను అతనితో ఉంటే తప్పేంటి అదేంటి అంటే మీ అన్హెల్దీ బాండ్స్ మా హెల్దీ బాండ్స్ మీ అనేది మొహం మీద అరుచుకున్నారు లిటరల్గా. ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొట్టదేమో అనుకున్నారు లిటరల్గా మాధురి రితుని, బట్ కంట్రోల్ అయింది లిటరల్గాను. ఆవిడ పాయింట్ ఏంటంటే మీ వల్ల షో చాలా వల్గర్ అయిపోయింది, లిటరల్గా ఫ్యామిలీస్తో ఉండలే, మీ గోల్ భరించలేకపోతున్నాం, అసలు కూర్చొని చూడడానికి చిరాకు వస్తుంది లిటరల్గా మీరు చేసే పనుల వల్ల. అండ్ లాస్ట్కి ఏం చెప్పిందంటే టెమోన్ పవన్ బేసిక్గా మంచోడే, రితు వచ్చి తన వల్ల చెడగొడుతోంది, అందుకు చెడిపోతుంది, ఆమె గేమ్ చెడిపోతూ ఈయనకు గేమ్ కూడా చెడగొడుతుంది. సో డెమోన్ పవన్ మంచోడు, మంచి ఆటగాడు, బట్ ప్రాబ్లం అంతా రితు వల్లే అని చెప్పి రితు నామినేట్ చేసింది అండ్ శ్రీజ వెళ్ళిపోయింది. సో ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్. ఓవరాల్గా చెప్పాలంటే నాకు ఇవాళ ఎపిసోడ్ బాగా నచ్చింది. జనరల్గా ఇంతే మండే ఎపిసోడ్స్ ఆర్ వెరీ గుడ్, మండే ఎపిసోడ్స్ బాగుంటాయి ఎందుకంటే కొంచెం మంచి మస్తు మసాలా ఉంటుంది. వెన్స్డే థర్స్డే డల్ ఉంటే మళ్ళీ ఫ్రైడే ఎపిసోడ్ బాగుంటుంది ఎందుకంటే క్యాప్టెన్సీ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఓవరాల్గా అయితే ఇవాళ ఎపిసోడ్ బాగుంది, నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. రేపు మళ్ళీ నామినేషన్ కంటిన్యూషన్ ఉంది, అదంతా అయిన తర్వాత విల్ డిస్కస్ వాట్ వెంట్ రైట్ అండ్ వాట్ వెంట్ రాంగ్, ఎవరి పాయింట్స్ రైట్ ఏంటో. బట్ ఇవాళ ఎపిసోడ్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు నచ్చినది అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ అ గ్రేట్ డే, బాయ్.